నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ప్రభుత్వ మోడర్న్ డిగ్రీ కాలేజీకి 50 లక్షలు కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. గోమాంస భక్షి పవన్ కళ్యాణ్ సినిమాలను యావత్ హిందూ సమాజం బహిష్కరించాలి. గోమాంసం తినే పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయడం అవసరం. ఆదిత్య తక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. డీటెయిల్స్ చూస్తే అందరూ పోటీతత్వాన్ని అలవరుచుకోవాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ఘనంగా ముగిసిన రాష్ట్ర స్థాయి న్యాయవాదుల క్రీడా పోటీలో అందరూ పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని, దీని ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోవచ్చునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. గత 2 రోజులుగా రాజమండ్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్ బార్ అసోసియేషన్ హాల్లో జరుగుతున్న ఏపీ రాష్ట్ర స్థాయి న్యాయవాదుల షటిల్, బ్యాడ్మింటన్, క్యారమ్స్, చెస్ పోటీలు ఆదివారం సాయంత్రం ఘనంగా ముసాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ తనకు చిన్ననాటి నుంచే ఎంతో ఆసక్తి అని, క్రీడా స్ఫూర్తితోనే పోటీతత్వం అలవర్చుకున్నానని, తాను న్యాయమూర్తి అయ్యానని, అనంతరం విజేతలకు బహుమతులు అందజేసిన ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు తవల వీరేంద్రనాథ్, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాల సుబ్బారావు, జనరల్ సెక్రటరీ పెల్లూరు రమేష్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ కాశీ శ్రీనివాసరావు, ట్రెజరర్ కర హనుమంతరావు, జాయింట్ సెక్రటరీ దర్నాలకోట వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ బీరా అరుణ్ కుమార్, కాస్మోపాలిటన్ క్లబ్ అధ్యక్షులు డివివి త్రినాథ్, సీనియర్ న్యాయవాదులు పిఎస్ గోపాల్, పిఎల్ఎన్ ప్రసాద్, సునీల్ లైనన్ మరియు దుండి ప్రభాకర్రావు, గోపాల రాజేష్ కుమార్, భూలోక్ పిలుపు మరియు ఏవిఎంఎస్ ప్రసాద్, నరసింహరాజు, ముప్పల విశాల్ తదితరులు పాల్గొన్నారు. ఎలా తీయాలండి అది? స్టూడియోలో వచ్చి స్పోర్ట్స్ ఆడి అంటే విన్నర్ ఆర్ ఆనర్ ఈజ్ అన్ఇంపార్టెంట్ ఫర్ అస్. ఆడేమా లేదా అని వచ్చినప్పుడు ఎవరికైనా ఫస్ట్ అనేది ఒకరికి అవసరం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ స్పోర్ట్స్ అయినా దేనికైనా అసలు మనం పార్టిసిపేట్ చేస్తామా లేదా, జీవితంలో లేదా మనకి దాన్ని ఎంజాయ్ చేస్తామా లేదా అనేది. కానీ నిన్న మార్నింగ్ నేను అదే చెప్పాను, వెళ్తూ మీరు స్పోర్ట్స్ అంటే స్పోర్టివ్గా ఆడండి, అయితే మీరు కండక్ట్ చేసినందుకు మీకు బ్యాక్ బోన్ అయితే రాకూడదు, అందరూ మంచిగా హ్యాపీగా వెళ్ళాలి అని చెప్పాను. అలాగే కంప్లీట్ అయ్యిందని చెప్తున్నారు. దానికి ఆయన వెరీ హ్యాపీ. అలాగే ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన కాదు నాగేశ్వరరావు గారు అండ్ ఈ స్త్రీకి, భారతదేశం ప్రెసిడెంట్ అండ్ ఈ స్త్రీకి, సీనియర్ అడ్వకేట్ ఎవరైతే వీళ్ళందరికీ సపోర్ట్ ఇచ్చారో వాళ్ళందరికీ, ప్లస్ ఈ కాస్మోపాలిటన్ క్లబ్ ప్రెసిడెంట్ అండ్ ఈ స్త్రీకి అందరికీ కూడా వెరీ కంగ్రాచులేషన్. అండ్ విమెన్స్ అయిన వాళ్ళకి నాకు కంగ్రాచులేషన్, రన్నర్స్ అయిన వాళ్ళకి గడప వాటి కంగ్రాచులేషన్, పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి విజయ వాటి కంగ్రాచులేషన్. ఇది ఇలాంటి కంటిన్యూ చేసి అన్ని డిస్ట్రిక్ట్లో కూడా మీరు స్టేట్లో అనుకున్నదో ఫామ్ చేసిన అన్ని డిస్ట్రిక్ట్లో పెడితే బాగుంటుంది. అంటే ఎవరికి వాళ్ళు ఏమైనా ఇక్కడ యోగా మెడిటేషన్ అలాంటి దీన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ యొక్క స్పోర్ట్స్ని కండక్ట్ చేయడానికి ప్రయత్నించింది కాశీ శ్రీనివాస్ గారు. వేదిక మీద నుండి మిగిలిన మిత్రులందరికీ, ఇక్కడ వచ్చేసినటువంటి స్పోర్ట్స్ మెన్స్ అందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే సహజంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి స్పోర్ట్స్ని కండక్ట్ చేసినట్టే చిన్న కాదు, అనేక వ్యయ ప్రయాసాలతో వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి, నిర్వహించాలి.
అంతేకాకుండా న్యాయవాదుల్లో స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ కోసం ఇంకేంటంటే మనం ఎప్పుడు న్యాయవాదంలో ఉంటాము, మన పనులు మనం చేసుకోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు, టెన్షన్లు, డిప్రెషన్లు అన్నీ మనకే ఉంటాయి. కాబట్టి ఈ రోజున ఎప్పుడైతే మన స్పోర్టివ్నెస్, ఈ స్పోర్ట్స్ స్పిరిట్ కనుక మనకు వస్తే మన కేసుల్లో కూడా ఓడిపోయినా కానీ వాటిని స్పోర్టివ్గా తీసుకునే సహజ లక్షణం రావాలి. అలాంటి పక్క వాళ్ళ పట్ల ఒక మాట అన్నా కానీ దాన్ని స్పోర్టివ్గా తీసుకొని సీరియస్ అవ్వకుండా గొడవలకి వెళ్ళకుండా అలాగే ఆరోగ్యానికి కూడా మంచి వ్యాయామంగా ఉంటుందని కాబట్టి ఆ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ వర్తిస్తాం న్యాయవాదులు. ఆ ఇన్స్పిరేషన్ తగ్గడం వల్ల దాని యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతాం. కానీ ఇంకా కూడా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో పనిచేయాలని తప్పనటువంటి న్యాయవాదులు అందరికీ రాష్ట్ర స్థాయిలో మొట్టమొదటిసారిగా జరిగినటువంటి ఇండోర్ గేమ్స్ కి మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి మా ప్రిన్సిపల్ అండ్ డిస్ట్రిక్ట్ శ్రీమతి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముందుగా మా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి కప్పల వీరేంద్ర గారిని వేదిక శ్రీమతి కప్పల సునీత బార్ అసోసియేషన్ ముప్పాలి సుబ్బారావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ ఈ పక్క వచ్చి సార్ ఎలా చూడండి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మాకెంతో ఆర్థికంగా కానివ్వండి సార్ ఒకసారి మా బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది అయినటువంటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథి కాకినాడ నుంచి వచ్చారిగా ఆయన వేదిక మీదకి రావాల్సింది తీసుకురావాల్సిందిగా కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఇండోర్ గేమ్స్ రాష్ట్ర స్థాయిలో నిర్వహించినటువంటి మా రాజమండ్రి ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పేద ప్రజల బ్యాంక్ అని మంత్రి కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఎస్కేవీటీ డిగ్రీ కాలేజీలో బ్యాంక్ 105వ సాధారణ మహాజన సభ జరిగింది. కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడుతూ బ్యాంకును మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని చైర్మన్ శంకర్రావు సూచించారు. కార్యక్రమంలో వాసిరెడ్డి రాంబాబు, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్లు పోలాకి పరమేష్, బుడ్డిగా రావు, ఏనుమల రంగబాబు, పడాల శ్రీనివాస్, ఎర్రమూతుల ధర్మరాజు, పిల్లి శ్యామ్, చల్లా మురళి తదితరులు డైరెక్టర్లు పాల్గొన్నారు. ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ యొక్క ప్రగతి కుంటుపడిపోతుందేమో, పట్టాలు తప్పుతుందేమో అనేటువంటి భయంతో అందరూ ఉన్నటువంటి సమయంలో అదృష్టం కొద్దీ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు రావటం, ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం రావటం, ఆ తర్వాత తిరిగి ఆర్యాపురం అర్బన్ బ్యాంకుని గతంలో అభివృద్ధి పదవులో నడిపించినటువంటి నాయకత్వం ఉన్నటువంటి శంకర్రావు గారు ఉన్నారు. వారితో పాటు ఇతర డైరెక్టర్ని ఎంపిక చేసి మళ్ళీ ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ పేద ప్రజల బ్యాంక్ అనిపించే విధంగా, అభివృద్ధిని సాధించేటువంటి బ్యాంక్ అనిపించే విధంగా పట్టాల మీదకి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ఎంతో అనుభవం ఉన్నటువంటి శంకర్రావు గారు, వారితో పాటు డైరెక్టర్గా ఉన్నవారు కూడా చాలామంది పూర్తిగా అనుభవం ఉన్నటువంటి వారు. వీరందరూ సారథ్యంలో పేద ప్రజలకు లోన్లు ఇచ్చే విషయంలో కానివ్వండి, బ్యాంకుని డిపాజిట్లు పెంపొందించి అభివృద్ధి పదవుల్లో నడిపించడం కానీ ఖచ్చితంగా చేయగలుగుతారు. అన్నిటికంటే మించి నిజాయితీగా చేయగలుగుతారు అనేటువంటి నమ్మకం మా అందరికీ ఉంది. ఎంతో అనుభవం ఉన్నటువంటి శంకర్రావు గారు ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చి వారి తండ్రి గారు రాజమండ్రికి మున్సిపల్ చైర్మన్గా అనేక సేవలు అందించారు. రాజమండ్రి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా అనేక సంవత్సరాలు సేవలు అందించారు. ఆయన వారసత్వాన్ని పుణుకుపుచ్చుకున్నటువంటి శంకర్రావు గారు ఖచ్చితంగా ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ ఏదైతే ఇప్పుడు వారు గతంలో
పాలకవర్గం అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఏ రకంగా అయితే నెంబర్ 1 బ్యాంక్ రాష్ట్రంలో నిలబెట్టారో అదే వారసత్వాన్ని కొనసాగిస్తారనేటువంటి నమ్మకం మా అందరికీ ఉంది. అందుకే మేము అందరం కూడా సంపూర్ణంగా ఈ బెల్ట్ని మేము సహకరించాం. ఈ బెల్ట్ రావాలి, నెగ్గాలి, మళ్ళీ ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ అద్భుతమైనటువంటి ప్రగతిలో ముందుకు సాగాలనేటువంటి ఆలోచన మేము అందరం చేపట్టి ఇవాళ మళ్ళీ మన అదృష్టం బాగుండి ఈ బ్యాంకు సరైన వ్యక్తుల చేతుల్లోకి వచ్చింది. ఖచ్చితంగా ఈ బ్యాంకుని ముందుకు తీసుకెళ్ళడానికి వారు చేసేటువంటి కృషికి ప్రభుత్వ పరంగా ఒక మంత్రిగా నేను కూడా సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తాననేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ అర్బన్ బ్యాంకు 105వ సాధారణ సభకి జర్నలబాడి మీటింగ్ ఇచ్చేసినటువంటి బ్యాంకు యొక్క ఏ తరగతి సభ్యులకి అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే నాతో పాటు ఉన్నటువంటి మా డైరెక్టర్లందరికీ, అట్లాగే కూటమిలో నుంచి ఉన్నటువంటి నాయకులు చాలామంది వచ్చి మాకు ఆశీర్వాదం చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన ఎమ్మెల్యే ఎలక్షన్ అయిన తర్వాత ఒక 2 నెలల్లోనే మా ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్కి ఎలక్షన్స్ రావడం జరిగింది. ఆ ఎలక్షన్స్లో కూడా హోరాహోరీని పోటీ జరగడం జరిగింది. ఆ పోటీలో కూడా కూటమి వాళ్ళు ఉన్నటువంటి నాయకులందరూ, ముఖ్యంగా రాజమండ్రి ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఈ మా ఒక విజయానికి ఆయన ముందుండి నడిపించి ఈ మొత్తం ఆ ప్యానల్ చల్లా శంకరరావు ప్యానల్ అనే దానికి అఖండ విజయాన్ని చేకూర్చడంలో చాలా ముఖ్య పాత్ర ఉంది. ఆయనతో పాటు వాళ్ళ తండ్రి గారు ఆదిరెడ్డి అప్పారావు గారు, అంటే జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా, నాకు సంబంధించినటువంటి మా బంధువులు, స్నేహితులు, మా డైరెక్టర్లకు సంబంధించినటువంటి అందరూ బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఎట్లాగైనా సరే మరలా 2014 నుంచి 19 వరకు మీ ఎంత డెవలప్ చేసామనే దాన్ని ఇంకా మర్చిపోకుండా మా కస్టమర్ దేవుళ్ళు అందరూ కూడా మరలా మనం ఆయన్ని శంకరారిని చైర్మన్గా తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతోనే అంతమంది వర్షంలో కూడా 20,000 మంది వచ్చి ఓటు వేయడం జరిగింది. అందుకే వారికి అయిపోయిన తర్వాత ఈ 65 రోజుల్లో మాకు సాధారణ సభ జర్నలబాడి మీటింగ్ జరుగుతుంది. ఈ జర్నలబాడిలో కూడా ఉదయం 8:30 రాజమండ్రి రూరల్ మండలం శాటిలైట్ సిటీ పరిధిలో ఆదిత్య యూనివర్సిటీ ఛాన్సలర్ ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి నెలకొల్పిన ఆదిత్య తక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆదివారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్జేడి నాగమణి ఆయా విభాగాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ఆదిత్య విద్యా సంస్థలను శేషారెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థుల మల్టీ టాలెంట్ ను స్టూడెంట్స్ గా తీర్చిదిద్దే ప్రయత్నానికి అనువుగా స్కూల్ను తీర్చిదిద్దడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇక మంచి ఉత్తమ పౌరులను తయారు చేస్తూ అభివృద్ధి పదంలో సాగాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం సిబిఎస్ఈ సిలబస్ డే స్కాలర్స్ తో ప్రారంభించిన ఈ స్కూళ్లను దశల వారీగా +2 వరకు విస్తరిస్తారు. విద్యార్థుల్లో గల సృజనాత్మకతను వెలికితీసి క్రీడా సాంస్కృతిక రంగాలు సైతం రాణించేలా తర్ఫీదు ఇచ్చి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం కోసం ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. ఇక ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, వాసిరెడ్డి రాంబాబు, చెరుకూరి రామారావు, మార్ని వాసుదేవ్ మరియు బొప్పన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. So that we can start our event. Everyone, parents and under green mat, it will be visible to you all. Happy morning, all. I, Akshay, delighted to welcome our chief honorable. Happy morning, all. I, Akshay, the head girl of President of today's program, Shri Gorantla Butchaya Chaudhary. Let's start our event. And the audience, దయచేసి అందరూ గ్రీన్ లైట్ దగ్గర కూర్చోండి. Journey and surroundings of the campus. Live your life. Your passion and brilliance. The world of opportunities and the 180 acres sprawling campus
nestled in a picturesque location, has now a surge of knowledge and unity. We foster and Side, I want all the parents, please settle down under the green net. దయచేసి అందరూ గ్రీన్ నెట్ దగ్గర కూర్చోండి. ఇట్ విల్ బి కంఫర్ట్ బెంచ్ అంటే బాగా ఇష్టమా? I can see many staff members and the university providing advanced వ్యక్తిత్వ వికాసం విషయంలో కూడా సంపూర్ణమైనటువంటి పౌరులుగా తయారు చేయడానికి వీలుగా అన్ని రకాల సదుపాయాలతోటి ఈ పాఠశాలని రూపొందించినటువంటి విధానం నిజంగా మనందరికీ కూడా గర్వకారణం అనేటువంటి మాట తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఖచ్చితంగా ఇది ఈ ప్రాంతంలో మాత్రమే కాకుండా రాష్ట్రంలోనే అగ్రగామి సంస్థగా రూపొందడానికి వీలుగా అన్ని రకాల సదుపాయాలు లభిస్తున్నాయి. ఇక్కడ చూసాం మేము లోపలికి వెళ్ళి. అది ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే సంగీతం కానివ్వండి, లైబ్రరీ కానివ్వండి, అదేవిధంగా టెక్ హబ్ కానివ్వండి, ఇవన్నీ చూస్తే ఒక స్టూడెంట్ లోపలికి వచ్చిన తర్వాత సంపూర్ణమైనటువంటి స్టూడెంట్గా బయటకు వచ్చేదానికి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. వీటన్నిటినీ ఉపయోగించుకుని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దీన్ని బాగా ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళ విద్యార్థులందరూ కూడా బాగా చదువుకుని ఉత్తమమైనటువంటి పౌరులుగా రూపుదిద్దపడాలనేటువంటి ఆకాంక్షను తెలియజేస్తూ మరొక మారు శేషారెడ్డి గారికి వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్థానిక రావులమ్మ నగర్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ నెల రోజుల క్రితం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను కలవడం, ఆయన కేంద్ర సహకారంతో మోడల్ గ్రీన్ కాలేజ్ ల్యాబ్ను మరియు వాటి అవసరమైన పరికరాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్పీఎంఎల్సీ నిధులు కేటాయించాలని కోరడం, వెంటనే నిధులు రావడం జరిగిందని, పనిచేసే నాయకుడు జ్యోతుల నెహ్రూ లాంటి వ్యక్తికి అన్ని విధాలా సహకరిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కాలేజీకి కోరిన వెంటనే కేంద్ర ప్రభుత్వ నిధులు సమకూర్చిన రామ్ కుమార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, గత 2019 నుండి 24 వరకు కాలేజీ గత పాలకుల వల్ల ఏ విధమైన అభివృద్ధికి నోచుకోలేదని, ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు రాష్ట్ర మంత్రి లోకేష్ కూడా 35 లక్షల రూపాయలు కోరడం, వెంటనే స్పందించి నిధులు కేటాయించడం జరిగిందని, పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, బీజేపీ ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణవర్మ, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు కామినేని జయశ్రీ, దాసరి తమ్మన్న దొర తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషదాయకం. మనకున్నటువంటి మోడల్ డిగ్రీ కాలేజీ మరి ఇంకా పూర్తి స్థాయిలో అది ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతించిన ప్రభుత్వం అలసత్వం వల్ల ఆ మోడల్ డిగ్రీ కాలేజీ గత ప్రభుత్వంలో అలానే 2019 ప్రభుత్వంలో ఎంతవరకు చేసామో అక్కడితోటి ఆగిపోయినటువంటి పరిస్థితి. దాన్ని మళ్ళీ తిరిగి ఇప్పుడు డెవలప్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి రామ్ కుమార్ గారు ప్రత్యేకంగా మన మోడల్ డిగ్రీ కాలేజీని వచ్చి చూడడం, పర్యవేక్షించడం, మనకు కావాల్సినటువంటి నీడ్స్ ఏంటి, దానికి నేనేం చేయగలను అని చెప్పి ఆయన ఆలోచన చేయడం, దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ పర్యవేక్షణకు పంపడం, వాళ్ళు కూడా ఇక్కడ ప్రిన్సిపల్ గారిని కలవడం, నన్ను కూడా ప్రత్యేకంగా వచ్చి కలవడం. మీకేం కావాలి అంటే ప్రిన్సిపల్ గారు ఎలా చెప్పారు, ల్యాబ్ ఒక 50 లక్షల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేయాలండి అని ఆ ప్రపోజల్స్ పట్టుకెళ్తున్నాం. మా డైరెక్టర్ గారు ఏదైతే రామ్ కుమార్ గారు ఉన్నారో వారికి కూడా మేము ఇస్తూ ఉంటాం. ఆయన చాలా బాధ్యత తీసుకుని దీన్ని శాంక్షన్ చేయించడం, ఇదంతా కూడా కనీసం 40 రోజుల్లో జరిగింది. మా ఇద్దరి కలయిక కానీ, ఈ కార్యక్రమం రూపొందించడం కానీ, శాంక్షన్ చేయడం కానీ అంతా 40 days లోపులోనే జరిగినటువంటి కార్యక్రమం ఇది. ఇంకా
మనం ఉపయోగించుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జిల్లా అధ్యక్షులు రామ్ కుమార్ గారు అందరికీ మీతో మాట్లాడతారు. అందరికీ నమస్తే అండి. పాత్రికేయ మిత్రులకి నా ధన్యవాదాలు. ఇంకా వెనకాల ఆగమనండి. మాకు ఆ టైంలోనే మీరంతా కూడా రావడం జరిగింది. విషయం ఏంటంటే మనకి జగ్గంపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది. ఇక్కడ చాలా నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చి చదవడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ 2008లో ప్రారంభించడం జరిగింది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రూసా ఫండ్స్ ఇవ్వడం జరిగింది. దగ్గర 6 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇవ్వడం జరిగింది. రాష్ట్రీయ ఉच्चतर శిక్ష అభియాన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో బాటనీ కానీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే కంప్యూటర్స్కి సంబంధించిన ల్యాబ్స్లో ఎక్విప్మెంట్ లేదు. సో స్టూడెంట్స్ థియరిటికల్ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండట్లేదు. సో ఈ విషయము మాకు మొన్ననే రిటైర్ అయిన చంద్రనాయుడు గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇలాగా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారండి, ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల పూర్తిగా వాళ్ళకి రావాల్సిన ఎడ్యుకేషన్ రావట్లేదు అని చెప్పడం జరిగింది. సో వెంటనే నేను మనకి గవర్నమెంట్ మింట్ ఉంది, ఆ కంపెనీకి నేను తెలియజేయడం జరిగింది. దానిలో నేను డైరెక్టర్ని. సిఎస్ఆర్ ఫండ్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక 50,09,000 ప్రపోజల్ మనం పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఆఫీసర్స్ గత నెల 24వ తారీఖున ఎమ్మెల్యే గారిని కూడా కలిసి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో ఆ ప్రపోజల్ అప్రూవ్ అయింది, శాంక్షన్ అయింది. సో ఇదంతా కూడా జెమ్ పోర్టల్ అంటే గవర్నమెంట్ ఈ పోర్టల్ ద్వారానే ప్రొక్యూర్ చేసి ఈ మన కాలేజ్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో ఎమ్మెల్యే గారికి చాలా చాలా ధన్యవాదాలు. వారు వచ్చి ఎమ్మెల్యే గారితో మాట్లాడడం, ఎమ్మెల్యే గారు కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వడం. పవన్ కళ్యాణ్ మతి చెల్లించిన ప్రసంగాలతో హిందూ ధర్మం పవిత్రతను కలుషితం చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ విషపూరిత ప్రసంగాలకు యువత దారి మళ్లిస్తున్నారని, త్రిశంకుల మహిళ చెడు వ్యర్చయాలు పురుషుడును మన భారతీయ మహిళలు అంగీకరించారని, అలాంటిది పవన్ కళ్యాణ్ చెడు గాలి పుణ్యమా అంటూ అత్యధికులు మహిళలతో ఎవరికీ లేవండి, చెడు పరిచయాలు, అన్ని పెళ్లిళ్లు చేసుకుంటే తప్పు ఏంటి అని సాంప్రదాయంకు వాదనకు దిగుతున్న కొంతమంది మహిళలను చూస్తున్న సాంప్రదాయక వాతావరణంలో పెరిగిన సామాన్య మహిళలు పవన్ కళ్యాణ్ సమర్థిస్తున్న వారిని చూసి ముక్కున వేలేసుకుంటున్నారని, ఉద్దేశపూర్వకంగా ఒక పథకం ప్రకారం పవన్ కళ్యాణ్ చేత ఈ తరహా విష ప్రచారాలు చేస్తున్నారా అని అనుమానాలు లేవలెత్తుతున్నాయని, ఈ తరహా కుట్రలకు కుట్రకోణంతో విదేశీ శక్తి ప్రభావం ఏమైనా ఉందని అనిపిస్తోందని, నేడు హిందూ సమాజంపై ఈ తరహా విష ప్రచార ప్రభావం పడుతోందని, రాజకీయ అవసరాల కారణంగా శృతి మించిన పబ్ కల్చర్ వేషగాలను కొన్ని కార్పొరేట్ రాజకీయాలు పార్టీలు ప్రోత్సహిస్తూ హిందువుల ముసుగులో మత సామరాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని, యువతకు సినిమా అనే మత్తుకు బానిసగా మారుస్తున్నారని, సనాతన సాంప్రదాయం యొక్క గొప్పతనాన్ని మన యువకులు తెలుసుకోలేకపోతున్నారని, చెడుకు త్వరగా ఆకర్షితులయ్యే కొంతమంది యువత స్వభావం పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకుంటున్న మహిళలపై కూడా అఘాయిత్యాలకు కారణమవుతున్నారని, పవన్ కళ్యాణ్ సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు బహిష్కరించకపోతే హిందూ సమాజం యొక్క ప్రతిష్ట మంటగలిసిపోతుందని, ఇప్పటికే దారి మళ్లిన ప్రతి యువతకు పవన్ కళ్యాణ్ చెడు చేష్టలే కారణమని ఆయన తీవ్ర ఆవేదన చెందారు. సభకు ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ పెండియాల కామరాజు అధ్యక్షతన వహించారు. సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్ సర్వశ్రీడి వి రమణమూర్తి, దుడ్డే సురేష్, సింహ దుర్గారావు, దుడ్డే సురేష్, అల్లాడ రాజేష్ కుమార్, సుంకర వెంకట మరియు అడప శేషగిరి, ఆకుల మణికాంత్, కారుమూరు యుగంధర్, బస సోనియా, గుడ్ల సాయి దుర్గా, బత్తెన రమణ, బత్తెన శివనారాయణ, అల్లాడ రాజేష్ కుమార్, జితుగ సత్యనారాయణ, జితుగ భాగ్యలక్ష్మి మరియు పత్రి ఎల్లాయమ్మ, మాస అప్పాయమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు నిరంతరం మోసపోతుంది. అలాగే భవిష్యత్తు లేకుండా చేస్తున్నటువంటి ఈ పరిణామాలని మనం జయించుకోవాల్సినటువంటి అవసరం ఉందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భావించింది. ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి మోకాలు అడ్డు పెడుతున్నాడు. వాస్తవానికి ఏంటంటే తిరుపతి వెంకన్న స్వామి
లడ్డు కలుషితం అయింది అనే విషయాన్ని ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో తప్పు జరిగిందని చెప్పకుండా తప్పు చేసినటువంటి వాళ్ళ మీద బాధ్యుల మీద చర్యలు చేపట్టకుండా దానికి ఒక విష ప్రచారం, నేను హిందువుని, నా బిడ్డ హిందువు, అలాగే ఒకప్పుడు నేను బాప్టిస్ట్ని అని నోటికొచ్చిన ఉపన్యాసాలతో ప్రజల్లో ఒక విధమైన మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. మొట్టమొదట పవన్ కళ్యాణ్ తీరు మార్చుకోకపోతే ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలే గుణపాఠం చెప్తారు. ఈరోజు యువత దారి తప్పుతుందంటే పవన్ కళ్యాణ్ లాంటి నాయకులే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ప్రమాదకరంగా మారారు. రోజు ఏం సంకేతాలు ఇస్తున్నారు మీరు? హిందువులు ఇళ్లలో నుంచి బయటికి రండి, ఊరుకోకండి, గొడవలు పడండి, ముస్లింస్కి జరిగితే ఊరుకుంటారా, క్రిస్టియన్స్కి జరిగితే క్రిస్టియన్స్ ఊరుకుంటారా అని నోటికొచ్చినటువంటి వాగ్దానాలతో, ప్రజల్ని రెచ్చగొట్టే వాగ్దానాలతో శాంతి భద్రతల సమస్యల్ని మీరు సృష్టిస్తారా? మీరు ఇష్టం వచ్చినట్టు మీరు సమావేశాలకు వెళ్ళి నేను క్రిస్టియన్ని, నా బిడ్డ క్రిస్టియను, అక్కడ ఆ మాట, ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ ఒక మాట, హిందువుల దగ్గరికి వచ్చి హిందువుల మాట. మీ యొక్క మాట్లాడే విధానాన్ని, మీ యొక్క రాజకీయ కలుషితాన్ని ప్రజలు గమనిస్తున్నారు. లేకపోతే ఈ ప్రభావం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా పడుతుంది. మీ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ అన్ని మతాల్లోని గొడవలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అయినా సిగ్గు లేకుండా భారతీయ జనతా పార్టీకి ఈరోజు హిందూయిజమే ఎజెండాగా ఆ పార్టీ ముందుకు వెళుతుంది. గోమాతని ఒక బ్రాండ్ అంబాసిడర్గా చూపిస్తుంది. ఈరోజు గోమాంసం తినండి, నేను తింటాను అని చెప్తున్నటువంటి వ్యక్తిని మీ కూటమిలో ఎలా పెట్టుకున్నారు? సిగ్గులేదా భారతీయ జనతా పార్టీకి? భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ ఈరోజు ఈ యావత్ హిందువులందరినీ మోసం చేస్తుంది. అలాగే ఈ హిందువులను మోసం చేయడానికి మొట్టమొదట ఏపీ అండ్ తెలంగాణలో పవన్ కళ్యాణ్ రూపంలో ముందున్నాడు. అందుకని ఈ ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలోని ఉన్నటువంటి యావత్ తెలుగు వారందరూ, అలాగే యావత్ హిందూ సమాజం అంతా మొట్టమొదట ఈ పవన్ కళ్యాణ్ సినిమాల్ని హిందూ సమాజం బాయ్కట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బాయ్కట్ చేయకపోతే ఇలాంటి వాళ్ళకి బుద్ధి రాదు. వాళ్ళు పాడింది పాట, ఆడింది ఆట అన్నట్టుగా నోటికి వచ్చినటువంటి వాగ్దానాలు, నోటికి వచ్చినటువంటి పిచ్చి ప్రలాపనలు యావత్ ఆంధ్రులందరూ కూడా సమాయత్తం అవుదాం. మనం అందరం కూడా ఆంధ్ర తెలంగాణలో తెలుగు వారందరూ కూడా ఒక్కడిగా ఈ సమాజాన్ని, మన రెండు రాష్ట్రాలను కాపాడుకోవడానికి సమాయత్తం కావాలి. అలాగే ఈ రెండు రాష్ట్రాల్లోని పవన్ కళ్యాణ్ సినిమాల్ని ముందు బాయ్కట్ చేయమని చెప్పి ఈ తరం ప్రజలకి, అలాగే హిందూ సమాజానికి ముఖ్యంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ మోడర్న్ డిగ్రీ కాలేజీకి 50 లక్షలు కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. గోమాంస భక్షి పవన్ కళ్యాణ్ సినిమాలను యావత్ హిందూ సమాజం బహిష్కరించాలి. గోమాంసం తినే పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయడం అక్షరం. ఆదిత్య తక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.